హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త రావడం జరిగింది. ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకు ప్రతి నెల వారి ఖర్చులకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీని మీద ఎప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రాలేదు కదా. ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ప్రతి నెల 1500 రూపాయలు జమ చేస్తారా లేదా 18,000 రూపాయలు అనేది ఒకేసారి విడుదల చేస్తారా, ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు, ఈ పథకానికి అర్హులు ఎవరు ఏంటి, ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికంటూ ఖర్చుల కోసం అని చెప్పి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే మనకు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఆ పథకం ద్వారా 3 సంవత్సరాలు ప్రతి మహిళలకు అంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు 18,750 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి మహిళలకు కూడా అంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 8 నుంచి 9 నెలలు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఈ పథకం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా, డబ్బులు అనేది ఇస్తారా ఎవరా అని అనుకుంటున్నారు. సో ఇస్తారండి, అది కూడా వచ్చే నెల నుంచి ఇస్తారు. డేట్ కూడా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ పథకాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పథకానికి 1500 రూపాయలు కాకుండా 18,000 రూపాయలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ తీసుకోలేదు. సో ప్రతి నెల కూడా దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వం అన్నిసార్లు కాకుండా ఒకేసారి మహిళల ఖాతాల్లోకి 18,000 రూపాయలు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. దీనికి సంబంధించి త్వరలోనే అంటే 1 వీక్ లోపలే ప్రభుత్వం క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎవరెవరు అర్హులు అవుతారు, అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, సో ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే పెళ్ళైన వారికి మాత్రమే, పెళ్ళి కాని వారికి కాదు అనే అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మరొక కొత్త అప్డేటు జారీ చేశారండి. పెళ్ళి కాని వారికి కూడా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నారు. ఎందుకంటే పెళ్ళి కాకుండా ఇంట్లో చదువు ఆపేసి ఉంటారో వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారికి మాత్రం ఈ పథకం రాదు. ఎందుకంటే ఆల్రెడీ వారికి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఫీజు డబ్బులు వేస్తుంది కాబట్టి ఈ పథకం చదువుకునే విద్యార్థులకు రాదని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ భృతి కింద ఎవరైతే డిగ్రీలు చదువుకొని ఖాళీగా ఉంటారో అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా డిగ్రీ చదివి ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఇస్తారు. దానికి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వారికి 1,500 రూపాయలు రావు. అలాగే ఎవరైతే 10th క్లాస్ చదివి లేదా ఇంటర్ చదివి ఆపేసి ఖాళీగా ఉంటారో వారికి 1,500 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ 1,500 రూపాయలు వస్తాయి. కాకపోతే నేను చెప్పాను కదా, 10th ఇంటర్ చదివి ఎవరైతే ఆపేసి ఖాళీగా ఉంటారో పెళ్ళి కాకపోయినా కూడా వారికి 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అలాగే డోక్రా మహిళలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పథకం వస్తుంది. అలాగే ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఈ పథకం రాదు. అలాగే అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వరు. అంగన్వాడీ ఆయాలంటే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారనమాట.
అలాగే అంగన్వాడీలోని మినీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తామని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక తర్వాత పెన్షన్కి సంబంధించి చూసుకుంటే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు వచ్చే ఏ పెన్షన్దారులకైనా ఈ 1,500 రూపాయలు ఇస్తారు. అలాగే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే దివ్యాంగులు వీళ్ళకి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు 1 వీక్ లోపే క్లారిటీ ఇస్తారు. 18,000 రూపాయలు అనేది ఒకేసారి విడుదల చెయ్యాలా లేదా 1,500 రూపాయలు ప్రతి నెల వెయ్యాలా అనేది క్లారిటీ ఇస్తారనమాట. మరి ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారనేది చూసుకుంటే ఉగాది కానుకగా ప్రతి మహిళకు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఈ పథకం రాదు. అలాగే 4 చక్రాల వాహనం ఉన్న ఈ పథకం రాదు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.